యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు పట్టణ కేంద్రంలో మంగళవారం లగచర్ల రైతులను అక్రమంగా అరెస్టు చేసినందుకు నిరసనగా బస్టాండ్ సమీపంలో ఉన్న అంబేద్కర్ విగ్రహానికి మాజీ ఎమ్మెల్యే గొంగిడి సునీత మహేందర్ రెడ్డి వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడారు. యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు పట్టణ కేంద్రంలో మంగళవారం లగచర్ల రైతులను అక్రమంగా అరెస్టు చేసినందుకు నిరసనగా బస్టాండ్ సమీపంలో ఉన్న అంబేద్కర్ విగ్రహానికి మాజీ ఎమ్మెల్యే గొంగడి సునీత మహేందర్ రెడ్డి వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రేవంత్ రెడ్డి సర్కార్ నియంతృత్వ పోకడ పోతుందని, ఫార్మాసిటికల్ లగచర్ల రైతులు భూములు ఇవ్వబోమని ప్రభుత్వంపై తిరగబడినందుకు అక్రమంగా కేసులు బనాయించారని అన్నారు. రైతులకు బీఆర్ఎస్ పార్టీ బాసటగా నిలుస్తుందని అన్నారు. ముఖ్యమంత్రి వైఖరిని నిరసిస్తూ నిరసన కార్యక్రమం చేపట్టామని తెలిపారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ వస్పరి శంకరయ్య, పిఎస్సిఎస్ చైర్మన్ మొగులుగాని మల్లేష్ గౌడ్, పట్టణ అధ్యక్షుడు పుట్ట మల్లేష్ గౌడ్, మండల అధ్యక్షుడు గంగుల శ్రీనివాస్ యాదవ్, కౌన్సిలర్ బేతి రాములు, కందుల శ్రీకాంత్, నాయకులు మొరిగాడి వెంకటేష్ గౌడ్, చింతకింది మురళి, మహేందర్ రెడ్డి, జూకంటి ఉప్పలయ్య, సరాబు సంతోష్, కుండే సంపత్, సీసా రాజేష్, సముద్రాల కుమార్, వెంకటయ్య, పూల శ్రవణ్, ఎండి జమాల్, కటకం బాలరాజు, జింకల రామకృష్ణ, ఎండి పయోజ్, అంజన్ కుమార్, క్యాసగల్ల అనసూయ తదితరులు పాల్గొన్నారు. సంవత్సర కాలంగా తెలంగాణ రాష్ట్రాన్ని ఏలుతున్న కాంగ్రెస్ పార్టీ అనేక అణచివేతలకు, దుర్మార్గాలకు, ముఖ్యంగా బడుగు బలహీన వర్గాలను పీడిస్తూ సాగిస్తున్న పాలనను ఖండిస్తూ, అదేవిధంగా రేవంత్ రెడ్డి గారు చేపట్టిన అనేక కార్యక్రమాల వల్ల పేద ప్రజలు అల్లాడిపోతున్న సందర్భంలో ఒక సందర్భం స్వయంగా రేవంత్ రెడ్డి గారి నియోజకవర్గం కొడంగల్లోని లగచెర్లలో అదానీ కోసం ఫార్మాసిటీ ఏర్పాటు చేస్తామని చెప్పి భూసేకరణ చేస్తున్న సందర్భంలో అక్కడున్న రైతులంతా మా భూముల్ని మేము ఇవ్వము, మాకున్నది ఎకరము అద్దెకరము, మేము గిరిజనులము, మేము మా భూమి ఇవ్వమని చెప్పి వారు 9 నెలల పాటు నిరసన కార్యక్రమాలు చేసినారు. 9 నెలల పాటు నిరసన కార్యక్రమాలు చేసిన తర్వాత కూడా బలవంతంగా భూములు లాక్కునే ప్రయత్నం చేస్తే అక్కడున్న రైతులు తిరగబడ్డారు, అధికారులను నిలదీసినారు. వాళ్ళ ప్రయత్నం వాళ్ళు చేసినారు. కక్ష సాధింపు చర్య, ఎట్లయినా సరే భూమి లాక్కోవాలనే దురాలోచన రేవంత్ రెడ్డి గారికి ఉండడం వల్ల ఆ గిరిజన రైతులందరినీ కూడా అరెస్ట్ చేసి జైళ్ల పాలు చేసినారు. 3 రోజులైనా మా వాళ్ళు రాలేదని చెప్పి అక్కడున్న మహిళలు వాళ్ళ ఇంటి వాళ్ళంతా కూడా పోలీస్ స్టేషన్ పోయి మా వాళ్ళని విడిచిపెట్టంటే వాళ్ళ మీద కూడా లాఠీ చార్జీలు చేయడమే కాకుండా మరి అర్ధరాత్రి పూట వాళ్ళ ఇళ్లలోకి పోయేసి కరెంటు తీసేసి నెట్ కనెక్షన్ కట్ చేసి అర్ధరాత్రి ఇళ్లలో జొరబడి వాళ్ళని కూడా తాకరాని చోట తాకుతూ మరి కరెంటు లేని సమయంలో ఒక్కొక్క ఇంట్లో 15-20 మంది చొరబడి వాళ్ళ మీద కూడా చాలా దుర్మార్గంగా ప్రవర్తించినారు. కాబట్టి మరి ఈ బాధితులంతా కూడా మన పార్టీని ఆశ్రయించినారు, తెలంగాణ భవన్కి వచ్చినారు, వారి గోడును వెళ్ళబోసుకున్నారు, మాకు మీ సహాయం కావాలని కోరినారు. కాబట్టి ఆ రోజు మన పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ గారు పిఏ గారు పట్నం నరేందర్ రెడ్డి గారు కూడా వారికి మద్దతు ఇచ్చినందుకు వారిని కూడా అరెస్ట్ చేసి చెర్లపల్లి జైల్లో ఉంచినారు. ఇంత అన్యాయంగా, ఇంత దుర్మార్గంగా, ఇంత అరాచకంగా కొనసాగిస్తున్న రేవంత్ రెడ్డి పాలన అంతముందాలని మేమైతే స్వయంగా కోరుకుంటా ఉన్నాం. ముఖ్యంగా ఎంతమంది ఎన్ని చెప్పినా రేవంత్ రెడ్డి గారి చెవికి ఎక్కేటట్లేదు. ఆయన గొప్ప గొప్ప మాటలు చెప్తాడు, నేను ఒక డెమోక్రటిక్గా పరిపాలిస్తున్నా అని చెప్తాడు. మరి ఆ డెమోక్రసీని తీసుకొచ్చింది, రాజ్యాంగాన్ని తీసుకొచ్చిందే మరి డాక్టర్ బిఆర్ సాహెబ్ అంబేద్కర్ గారు. ఈరోజు వారికే వినతి పత్రాన్ని ఇచ్చినాం. అయ్యా వీరు మారతలేరు, ఎట్లన్నా సరే రేవంత్ రెడ్డి గారికి తగిన బుద్ధి చెప్పండి, మీ ద్వారానైనా వారికి సందేశం వెళ్ళాలి, లగచెర్ల రైతులకు అన్యాయం జరిగింది, వారిని ఈరోజు మరి చెరసాల నుంచి విడిపించాలి, వాళ్ళ కుటుంబాలను ఆదుకోవాలని చెప్పి మరి మేము ఈరోజు వినతి పత్రాన్ని డాక్టర్ బిఆర్ సాహెబ్ అంబేద్కర్ గారికి బీఆర్ఎస్ పార్టీ పక్షాన వేడుకోవడం జరిగింది.